నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో లలిత అమ్మవారికి ఇలా పత్తి వస్త్రంతో చీరలాగా ఎలా కట్టాలి, అలాగే అమ్మవారి ముఖాన్ని కూడా అందంగా ఎలా అలంకరించి తీర్చిదిద్దచ్చు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం లలిత అమ్మవారి పూజలకి లలితా సహస్రనామం చదువుకునేటప్పుడు, ఏదైనా వ్రతాలు నోములు చేస్తున్నప్పుడు కూడా లలిత అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం. మణిద్వీప వలన ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు లలిత అమ్మవారిని కూడా చాలా చక్కగా అందంగా అలంకరించి పూజ చేసుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది. అమ్మవారి పూజ చేసినంతసేపు ఆ తల్లే మన ఎదురుగా కూర్చున్నట్టు ఉంటుంది. ఈ విధంగా అమ్మవారి చిత్రపటాన్ని అందంగా ఎలా అలంకరించుకోవచ్చో షేర్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం ముందుగా లలిత అమ్మవారి చిత్రపటం పెద్దదవ్వచ్చు, కొంచెం చిన్న పటం అవ్వచ్చు, ఎలా ఉన్నా సరే మన ఇంట్లో ఆ పటాన్ని శుభ్రంగా ఒకసారి ముందు వెట్ క్లాత్తో తుడుచుకోండి. అంటే తడి క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత వెంటనే పొడి క్లాత్తో కూడా తుడిచేసుకోండి. తుడిచేసుకున్న తర్వాత మనం ఎప్పుడు దేవుడి ఫోటోలకి బొట్లు ఎలా అయితే పెడతామో అదే విధంగా గంధాన్ని కొంచెం రోజ్ వాటర్ వేసి, జవ్వాది వేసి కొంచెం గంధాన్ని కలుపుకొని ఆ గంధంతో మీరు ఎక్కడెక్కడైతే ఆ చిత్రపటంలో విడిగా ఉన్నారు కదా, చుట్టుపక్కల కూడా మనకి అమ్మవాళ్ళు ఉన్నారు కదా, ఎక్కడైతే బొట్లు పెట్టాలనుకుంటున్నారో అక్కడైతే ఈ విధంగా గంధంతో బొట్లు పెట్టేసేయండి. ఆ తర్వాత ఇక్కడ నేను తిలకం పెడుతున్నాను. ఈ తిలకంతో వచ్చేసరి హోమ్మేడ్ తిలకం కూడా మనం చేసుకోవచ్చు. ఆ తిలకంతో ఇక్కడ నేను అమ్మవారికి బొట్టు అనేది పెడుతున్నాను. చాలా అందంగా ఉన్నారు కదండి అమ్మవారు, మీరు స్టార్టింగ్ చూసారు కదా. ఆ తిలకంతో అమ్మవారికి బొట్టు అనేది పెట్టేసిన తర్వాత ఇక్కడ ఐస్ దిద్దుతున్నాను చూడండి. జాగ్రత్తగా మాత్రం ఐస్ అమ్మవారివి ఏ షేప్లో అయితే ఉన్నాయో అదే షేప్లో మనం ఐలైనర్తో కనుక అమ్మవారి కళ్ళని తీర్చిదిద్దితే చాలా అందంగా కనబడతారండి అమ్మవారు. కొంచెం అమ్మవారి ఫేస్ ఏంటంటే ఎలివేట్ అయ్యి కొంచెం పెద్దగా కనబడుతుంది అమ్మవారి ఫేస్ అనేది. ఇక్కడ కళ్ళను వచ్చేసి నేను ఈ విధంగా ఐలైనర్తో ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఐబ్రోస్ని కూడా దిద్దాను. ఆ తర్వాత వచ్చేసి లిప్స్కి కూడా ఈ తిలకాన్ని యూజ్ చేస్తున్నాను. ఇది కుంకంతో తయారు చేసుకున్న హోమ్మేడ్ తిలకం అనమాట. ఆ తిలకాన్ని కూడా అమ్మవారికి లిప్స్ ఎర్రగా ఉండడం కోసం ఆ పెదాలు కూడా నేను తిలకం వేశాను. ఆ తర్వాత వచ్చేసి చేతులకు కూడా గోరింటాకు ఉన్నట్టుగా అమ్మవారికి ఈ విధంగా వేస్తున్నాను. ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారిలాగా చేతులు ఇలాగా అంటే మనకి కనబడుతూ ఉండవు, ఇలా ఫోల్డ్ చేసి ఉంటాయి ఫింగర్స్ అనేవి. అంటే అమ్మవారు శంకు చక్రాలు పట్టుకోవటం, అలాగే ఒక చెరుకు గడ పట్టుకోవటం, ఇటువైపు వచ్చేసి ఒక ఫ్లవర్ బొకేలాగా అమ్మవారు పట్టుకొని ఉంటారు కదా. సో అలా పట్టుకొని ఉండటం వల్ల చేతులు ఫింగర్స్ ఫోల్డ్ అయి ఉంటాయి. ఆ ఫింగర్స్ అంతా కూడా గోరింటాకు ఉన్నట్టుగా మనం 4 చేతులకి కూడా ఆ విధంగా పెట్టాలి. ఆ తర్వాత వచ్చేసి మరి అమ్మవారి పాదాలకు పసుపు రాసి, మన ఇంటికి ముత్తైదు వస్తే పాదాలకు పసుపు రాసే కదండి పారాణే పెడతాం. అందుకని ఇక్కడ ముందుగా మనకి ముత్తైదు అమ్మవారే కాబట్టి ఈ కాళ్ళకు కూడా పసుపు రాసేసి ఆ తర్వాత ఆ కుంకంతో పెట్టుకోవచ్చు మనం ఈ డెకరేషన్ అనేది. ఇక్కడ నేను పారాణిలాగా పెడుతున్నాను అనమాట. ఈ విధంగా అమ్మవారికి ముందుగా వచ్చేసి బొట్లు కానీ, చేతులకు గోరింటాకు కానీ, కళ్ళకు కానీ ఈ విధంగా అది బొట్లు మాత్రం మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే బొట్టు ఈ విధంగా పెట్టి పైన చంద్రవంక దగ్గర విభూతితో పెట్టాను అనమాట. అలాగే గంధం కూడా మెడ దగ్గర రాశాను. ఈ విధంగా అమ్మవారి చిత్రపటాన్ని అయితే అలంకరించుకోవచ్చు. 2 నొసల మధ్యలో కూడా చక్కగా బొట్టు అనేది చంద్రబింబంలాగా కనబడేలాగా నిండుగా పెట్టుకోవాలి. చూడండి అమ్మవారు కళ్ళు అనేవి కొంచెం ఎలివేట్ అయ్యి చాలా నీట్గా కనబడుతూ ఉంటాయి. ఇది మనం ఎప్పుడైతే దేవుడి పటాలు తుడుస్తూ ఉంటామో అలా ప్రతిసారి కూడా ఈ విధంగా అలంకరించేసుకుని మన పూజా మందిరం అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి కాళ్ళకి పాదాలకి పారాణి కూడా ఉన్నట్టుగా ఈ విధంగా అయితే పూసేసి ముందుగా అమ్మవారి చిత్రపటాన్ని అయితే ఈ విధంగా అలంకరించేశాను. ఈ అలంకరణ ఎలా ఉందనేది, ఐస్ కానీ అలాగే అమ్మవారి చేతులు కానీ ఎలా ఉన్నాయనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే అమ్మవారికి మనం ఎక్కువగా గాజుల మాల వేసి పూజ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు పూజ చేస్తున్న లలిత అమ్మవారికి ఇదే విధంగా అలంకరించుకోవచ్చు, చాలా నిండుగా ఉంటారు. ఇక్కడ నేనైతే గాజులతో అలంకరణ చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా గాజుల దండ వేసేసుకొని మనం అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. లలితా సహస్రనామం చదువుకోవచ్చు, మణిద్వీపవన్న, ఖడ్గమాల స్తోత్రం కానీ, కుంకుమ పూజ ఏది చేసుకుంటున్నా కూడా అందంగా అమ్మవారిని ఇలా డెకరేట్ చేసి అందంగా తయారు చేసి తల్లిని మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఇక మరి మొహానికి అంటే ఫేస్కి అయితే అలంకరణ చేసేసాం, కాళ్ళకి పాదాలు రాసాం, చేతులకు గోరింటాకు పెట్టాం. మరి వస్త్రం అనేది అమ్మవారికి కట్టాలి కదా. సో ఆ వస్త్రంగా కట్టడం కోసం ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను అనమాట పత్తిని. అయితే మనము ఎర్రటి ఒత్తులు తీసుకోవచ్చు, పసుపు పచ్చడి ఒత్తులు తీసుకోవచ్చు. అలాగే ఇలా తెల్లటిగా మనకి పత్తి వస్త్రం మనం దేవుళ్ళకి వాడుతూ ఉంటాం కదా, ఇలా తెలుపుది అటువంటిదైనా వాడచ్చు. ఎల్లో కలర్లో కూడా కొంచెం లెమన్ ఎల్లో కలర్ వస్తూ ఉంటాయి, అటువంటివి కానీ వీటిల్లోనే ఒత్తుల్లోనే మనకి కొన్ని పూజకి వాడే కలర్స్ ఒత్తులు వస్తుంటాయి. అలాంటి కలర్స్ ఒత్తులు కూడా యూస్ చేసుకోవచ్చు అలంకరణకి. అవన్నీ కూడా దూతో తయారు చేసినవే కాబట్టి అమ్మవారి పూజలో వాడితే తప్పేమీ లేదండి. అవన్నీ దీపారాధనకి వాడేవే కదా. ఇక నేను ఇక్కడైతే ఎరుపు పసుపు తీసుకున్నాను, తెల్లడి తీసుకున్నాను పత్తితో ఒత్తులు అనేవి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను గంధం అనేది చీర మనకి పవిట అంచు ఏదైతే షేప్లో ఉందో ఆ పవిట దగ్గర ఇదే విధంగా గంధాన్ని రాస్తున్నాను అనమాట.
ఇక్కడ మనం గంధం రాస్తున్నాము, అలాగే దూదితో పెడుతున్నాం కాబట్టి ఎటువంటి తప్పు ఏమి లేదు. చక్కగా రెడ్ తీసుకొచ్చి నేను అంచుగా ఉండటం కోసం నేను ముందుగా రెడ్ కలర్ని అంచులాగా పెడుతున్నాను, చీరకి అంచులాగా రెడ్ కలర్ దూదిని. అయితే ఇక్కడ సన్నగా ఉంటే కనుక ఒత్తులు 2 పెట్టుకోండి, 2 వరుసలుగా పెట్టుకోండి. ఇక్కడ నాకు ఒత్తులు కొంచెం లావుగా ఉన్నాయి, అందుకని నేను ఒక ఒత్తుని కొంచెం వెడల్పు చేసి ఈ విధంగా చీర అంచులాగా పెడుతున్నాను. ఈ విధంగా ఆ గంధం తడికి ఆ ఒత్తులు అనేవి అతుక్కుపోతాయి. ఆ తర్వాత అమ్మవారి చీర ఉన్న ప్లేస్ అంతా కూడా నేను ఈ విధంగా మొత్తం గంధం రాసేసి ఏవైతే ఇప్పుడు తెల్లటి పత్తి వస్త్రం ఉందో ఈ వస్త్రాన్ని నేను యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బయట కొన్నది లేకపోతే మీరు విడిగా దూదితో తయారు చేసిందైనా మీరు ఇంట్లో కొంచెం కుంకుమ అద్దేసి మధ్య మధ్యలో చేసుకున్నా కూడా చేసుకొని మీరు చీరలాగా కట్టచ్చు అమ్మవారికి. ఇక్కడ నేను ఏటవాలుగా మనం పవిట వేసుకుంటాం కాబట్టి అలా ఉండేలాగా ఆ షేప్లో వచ్చేలాగానే నేను దూదిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టిక్ ఆన్ చేసేస్తున్నాను. మనం కొంచెం మెజర్ చేసేసుకొని ఒకేసారి కట్ చేసుకొని కూడా ఫాస్ట్గా అతికించవచ్చు. ఇలా నేను ఈ బాడీ పార్ట్ వరకు కూడా మొత్తం స్టిక్ ఆన్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారు ఒక లెగ్ అనేది ఫోల్డ్ చేసుకొని కూర్చుంటారు, అంటే ఒక కాలు మడిచి ఒక కాలు కిందకి వేసి కూర్చుంటారు కదా. ఫోల్డ్ చేస్తున్న చోట వచ్చేసి నేను ఇక ఆ దూది వస్త్రం ఏదైతే ఉందో ఒకేసారి చుట్టుకుంటూ రౌండ్గా చుట్టుకుంటూ వెళ్తున్నాను. కాలు ఎలాగో ఫోల్డ్ చేసుకుని అమ్మవారు కూర్చుంటారు కాబట్టి అదే షేప్లో వచ్చేలాగా వస్త్రాన్ని ఈ విధంగా చుట్టుకుంటూ వెళ్తున్నాను. అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేయకుండా మనకి టైం కూడా కలిసి వస్తుంది ఫాస్ట్గా అలంకరణ చేసుకోవడానికి. అమ్మవారికి ఏదైనా స్పెషల్ వ్రతాలు పూజలప్పుడు ఇంట్లో శుక్రవారాలు కానీ అమ్మవారికి విశేషంగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా అందంగా అలంకరించుకోవచ్చండి, చాలా బాగుంటారు అమ్మవారు. ఇక్కడ నేను రౌండ్గా చుట్టేసి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు కట్ చేశాను. అలాగే ఇంకొక లెగ్ వచ్చేసి కూడా అమ్మవారు కిందకి పాదం పెట్టి కూర్చుంటారు కదా, ఎక్కడైతే ఏ షేప్లో అయితే ఉందో శారీ అంతా అదే షేప్లో వచ్చేసి ఇక్కడ నేను రైట్ సైడ్ లెగ్ కూడా అదే విధంగా కట్టేశాను. ఇక మీరు చూస్తే చీర కుచ్చుళ్ళు అనేవి అమ్మవారివి కిందకి వేలాడుతూ కనబడుతున్నాయి కదా చీర కుచ్చుళ్ళు, అదంతా కూడా కవర్ చేస్తున్నాను. అలాగే చీర బార్డర్ లాగా ఉండేలాగా ఫస్ట్ రైట్ సైడ్ వచ్చేసి ఎల్లో ఒత్తులు అనేవి యూస్ చేశాను, కానీ ఎల్లో అంత ఎలివేట్ అవ్వలేదు అనిపించింది నాకు, అందుకని రెడ్డే పెట్టాను. అలాగే కుచ్చుళ్ళు వేలాడుతున్న ప్లేస్లో కూడా ఇంతకు మీకు చూపించినట్టుగానే పత్తి వస్త్రంతో ఈ విధంగా పెట్టేశాను. మీకు వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని అసలంటూ చూపించాను కాబట్టి నేను స్కిప్ చేశానండి. అది చక్కగా చీర కుచ్చుళ్ళు ఎలా అయితే వేలాడుతూ ఉన్నాయో అదే షేప్లో ఇక్కడ నేను దూది వస్త్రంతో చేసేసి అంచులన్నిటి కూడా రెడ్ కలర్ ఒత్తులతో ఎలివేట్ చేశాను. అప్పుడు మనకి ఆ పత్తి వస్త్రం అనేది హైలైట్ అవుతుందన్నమాట. ఈ విధంగా అమ్మవారిని అరేంజ్ చేశాను. అయితే అమ్మవారికి బ్లౌజ్ అనేది పూర్తిగా చేతులు అనేవి ఈ గజమాల అమ్మవారి మెడలో ఉండటం వల్ల మనకు పూర్తిగా హ్యాండ్స్ అనేవి కనబడవు. జస్ట్ అక్కడ ఒక బ్లౌజ్ లాగా ఉండటం కోసం నేను అక్కడ కొంచెం గంధం పూసి పైన కూడా రెడ్ ఒత్తులే అతికిచ్చాను అనమాట. అక్కడ ఒక జాకెట్ ప్లేస్లో లాగా బ్లౌజ్ ప్లేస్లో హ్యాండ్కు ఉన్నట్టుగా ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. ఇక మిగతా అంతా కూడా ఎక్కడ హ్యాండ్స్ కనబడట్లేదు, మనకి గజమాల చెరుకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అమ్మవారు పట్టుకొని ఇక్కడ వరకైతే ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఆ తర్వాత మరి అమ్మవారి ముఖాన్ని అలంకరించుకున్నాము, చక్కగా కళ్ళకు కాటుకు పెట్టాము, కాళ్ళకు పారాణి పెట్టాము, చేతులకు గోరింటాకు పెట్టాము, వస్త్రం ధరింపచేసాము. ఇక ఉంది అమ్మవారికి నగలు కదండి, ఆడవాళ్ళు అలంకార ప్రియులు కదా. సో అమ్మవారిని కూడా చక్కగా అందంగా నగలతో అలంకరించుకోవాలి అనుకుంటే కనుక ఇలా డబుల్ ప్లాస్టరే మనకి ఉంటుందన్నమాట. ఆ డబుల్ ప్లాస్టర్ని స్టిక్ ఆన్ చేసి ఈ విధంగా నగలు ఏదైనా స్టోన్ లైన్స్ కానీ చిన్న చిన్న బరువు ఎక్కువ లేని నగలు కానీ ఉంటే మీరు ఆ డబుల్ ప్లాస్టర్ అతికించవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే చేతులకు కూడా గాజుల్లాగా ఆ స్టోన్ లైన్ నేను అందించాను. అలాగే వడ్డానంలాగా మధ్యలో ఒకటి పెట్టాను అనమాట. ఇంకా మీ దగ్గర ఏదైనా నగలు ఉంటే కనుక ఈ డబుల్ ప్లాస్టర్ కొంచెం గట్టిగా స్టిక్ ఆన్ చేసేసుకొని ఇంకా నగలు కూడా వేసుకోవచ్చండి అమ్మవారికి. చెవుల దగ్గర కూడా ఏదైనా ఉంటే చిన్న చిన్న బొట్టి బిళ్ళల టైప్ ఏదైనా మనకి స్టోన్స్ ఉంటే కనుక అవి కూడా చెవుల దగ్గర చెవులకు రింగ్స్ లాగా మనం స్టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే అమ్మవారిని అలంకరించేసానండి. మెడలో వచ్చేసి మధ్యలో పెట్టి చూపించాను కదా, లేదా మీకు ఇలా సింపుల్గా ఉంటేనే బాగుంది అమ్మవారి పట్టం అనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పత్తి వస్త్రంతో అమ్మవారికి చక్కగా అలంకరించుకోవచ్చండి. మనకి చైత్ర నవరాత్రులు రాబోతున్నాయి, అప్పుడు కానీ లలితమ్మ వారికి ఎప్పుడు పూజలు చేసుకుంటున్నా, ఏ పండక్కి చేసుకుంటున్నా, అసలు వరలక్ష్మి వ్రతాలు కానీ శ్రావణ మాసం కానీ లేదా విడి రోజుల్లో శుక్రవారాలు ఎప్పుడు చేసుకుంటున్నా అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేసేసి అలా పూజా మందిరాలు పెట్టేసుకోవచ్చు. ఇది దూదే కాబట్టి కొంచెం మనకి కొన్ని రోజులు వాడిన తర్వాత కొంచెం దూది కాబట్టి ఏమైనా డస్ట్ పడ్డా మనకు తెలుస్తుంది కలర్ మారి, అప్పుడు ఇక తీసేసి మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇదే యూస్ చేయలేం కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా చేసుకొని మనం అలంకరించుకోవచ్చు. ఫోటోకి యాక్చువల్గా చీరలు అవి కడుతూ ఉంటాము. ఈ దూదితో తయారు చేసిన పత్తి వస్త్రం అమ్మవారికి శారీలా కట్టడం వల్ల ఏంటంటే ఇలానే పూజా మందిరాలు ఉంచేసి రోజు కూడా పూజ చేసుకోవచ్చు. వాడింది పత్తి వస్త్రం కాబట్టి కొంచెం బాగాలేదు అది అన్నప్పుడు మళ్ళీ అది తీసేసి మళ్ళీ అలంకరించుకోవచ్చు కొత్త వాటిలతో. ఈ వాడిన దాన్ని ఏంటంటే ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి. ఈ అలంకరణ నచ్చిన వాళ్ళు అమ్మవారికి ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.